వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డెలిమిటేషన్ పై కేంద్రం వైఖరి కరెక్ట్ కాదు. మాజీ మేయర్ కార్తికారెడ్డి గృహ నిర్బంధం. రాబోయే రోజుల్లో కూటమి భాగస్వామ్యంతో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. వెంకటరమణారెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు. మరి 2023లో పాస్ చేసుకోవడం జరిగింది. దానికి రాష్ట్రపతి ముర్ము గారు కూడా దాని రాజముద్ర ఆమోదం పొందడం జరిగింది. మరి 2011 సెన్సస్ ప్రకారము మరి 70 కోట్ల మంది మనకి జనాభా ఉన్నారు. దాని ప్రకారం 543 ఎంపీలు ఉన్నారు. మరి అదే దాని ఈరోజు 26 సెన్సస్ దాన్ని తీసుకుంటే దాదాపు మరి 850 పైచిలుకు ఎంపీలు కావాల్సింది. అదేవిధంగా మరి 543 ఎంపీలు ఉంటే దాంట్లో 170 మంది ఉమెన్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ సెన్సస్ ప్రకారం 26 సెన్సస్ ప్రకారం చూసుకుంటే 273 పైచిలుకు మరి ఉమెన్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ అదేవిధంగా సెన్సస్ దాన్ని కూడి ఆమోదించే విధంగా మరి ప్రత్యేకంగా మరి 16, 17, 18 మరి ఈ 3 రోజులు కూడా పెట్టడం జరిగింది. కానీ మహిళా వ్యతిరేకి 3 దశాబ్దాల నుంచి కూడా ఈ బిల్ని పాస్ చేసుకోలేకపోయింది. మహిళా వ్యతిరేకి అయిన ఇండి కూటమి అంతకుముందున్న యూపీఏ మరి ఆమోదించుకోలేక మరి అప్పుడు పెండింగ్ పెట్టడం జరిగింది. మరి 2023లో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన మరి దీన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే సౌత్ నార్త్ డీలిమిటేషను సంఖ్య 50% అని రకరకాలుగా మరి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి వారు నిన్న అమిత్ షా గారు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి గారు క్లియర్గా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. 50% పెంపు అంటే దాదాపు తెలంగాణలో 17 ఎంపీలు ఉంటే దాని సంఖ్య మరి 26కి మారబోతుంది. చంద్రబాబు నాయుడు ముసలోడు అవుతున్నా కానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపాల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకు ముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేహోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిగిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు. ఫస్ట్ మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు, మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పని అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడిరు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా ఊరిని మా వెంకన్న నీడికెళ్ళి తీసుకపోతే ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనం కూడా మొత్తం ఆడలు మొగలు తయారైతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు కానీ మీకేమైనా రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటలేరు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉట్టిగా చేతులు కట్టుకొని కూర్చోరు. వాళ్ళ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అల్టిమేట్గా సిపిఐగా మేము ఇక ఇప్పటికే ఈ 10-15 రోజుల నుంచి పార్టీ నిధులు వసూళ్లు మా కార్యకర్తలు ఎండలుగా మంచి ఎండల్లో కూడా
తిరిగి సమిష్టిగా పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఆర్థిక పెద్ద పెద్ద వాళ్ళు ఎటు మాకు డొనేషన్స్ ఇవ్వరు కాబట్టి కొద్ది పేదవాడి దగ్గరికి వెళ్ళి డొనేషన్ కూడా కార్యక్రమం మేము ఇచ్చిన గడువు దాంట్లో కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు అసంఘటిత రంగ కార్మికుల సమస్య పైన, అలాగే ఇళ్ల స్థలాల సమస్య పైన, ఇంకా ఇతర అనేక ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వాటి అన్నింటిపైన కూడా రేపు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా, పోరాటాలు కూడా రూపకల్పన చేసుకుంటాం. రేపు అఖిలపక్ష ఆధ్వర్యంలో, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి బాబు జగ్జీవన్ విగ్రహం వరకు ర్యాలీ కూడా ఈ డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఉదయం 9 గంటలకి పెట్టారు. అందులో సిపిఐ, సిపిఎం, అలాగే కోదండరామ్ గారి పార్టీ అందరూ కూడా ఉన్నారు. రేపు ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. కాంగ్రెస్ కూడా పాల్గొంటుంది. అదే కాంగ్రెస్ కోరుతున్నాం, ఈ డీలిమిటేషన్ని మీకు సపోర్ట్ మేము అందరం చేస్తున్నాం, మీకంటే అందరితో అనుకుంటున్నాం. అదే పద్ధతిలో తెలంగాణ కూడా చేయమని కోరుతున్నాం. మీ ప్రభుత్వం నిలబడటం కోసం కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయండి. మమ్మల్ని కూడా పిలిచి మీ ఇబ్బందులు ఏమన్నా పరిష్కారం, మీ ఇబ్బందులు ఏమని చెప్పి కార్మికులకి ఏమన్నా మీరు చేయని ఏమంటే చెప్తాం. ఆ విధంగా కార్మికుల్ని సంతృప్తిపరచమని కోరుతూ మీ అందరికీ నమస్కారం. ఒక నలుగురికి మహిళలకి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి 50,000 లెక్కన వాళ్ళకి చిన్న షాప్ మాదిరి ఇచ్చారు. దాంట్లో ఎగ్స్ కానీ, లేకపోతే బిర్యానీ కానీ, చికెన్ కానీ ఒక చేసుకొని వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇచ్చారు. అంటే ఆ క్యాండిడేట్ ₹1 కూడా పెట్టకుండా అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మెప్మా ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పేది, తెలుగుదేశం మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అంతకుముందు పాత రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీయే మెప్మాని డెవలప్ చేసింది. అదేవిధంగా ప్రతి మహిళ కూడా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి, ఇంటికి పరిమితం కాకూడదు, మహిళలు కూడా రోడ్డు మీదకి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. వాళ్ళకి ఈరోజు డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేశారు. గ్రూపుల్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు. ట్రైనింగ్ క్లాసెస్తో పాటు ఏది వాళ్ళకి ఇష్టం ఉంటుందో దాన్ని చేసుకోవడానికి లోన్స్ ఇచ్చారు. లోన్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా డ్వాక్రా గ్రూపుల్ని మెప్మా ద్వారా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దాని ద్వారా ఈరోజు ఇవి కూడా ఒక 4 షాపులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మహిళలు డ్వాక్రా ఎవరైతే మెప్మా వాళ్ళు ఉన్నారో, ఆర్పీలు ఉన్నారో వీళ్ళంతా కూడా జాగ్రత్తగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు తప్పకుండా కూడా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు దాన్ని అందుకని డిజిటలైజ్ చేశారు. ఇంకా భవిష్యత్తులో ఏ బ్యాంక్ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లింక్ అవ్వడానికి, మాల్ ప్రాక్టీస్ చేయడానికి లేకుండా దాన్ని డిజిటలైజ్ చేశారు, ట్రాన్స్పరెన్సీ చేశారు. ఎక్కడా కూడా తప్పులు జరగకుండా చేశారు. పాతది 1924లో కానీ మొన్న జరిగింది ఏదైనా సంవత్సరంలో కానీ దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాం, కొంతమందిని రిమూవ్ చేశారు. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా దాన్ని చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తారు తప్పకుండా. కానీ మనం కూడా చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. అనవసరిగా బ్యాంకుల్లో పోవటం, బ్యాంకు వాళ్ళు వీళ్ళతో టైప్ అవటం, దొంగ లోన్లు తీసుకోవటం ఇవన్నీ జరిగింది. అవన్నీ కాకుండానే డిజిటలైజ్ చేస్తాం. రాష్ట్ర ఉప వర్కింగ్ ప్రెసిడెంట్గా రోజు లోకేష్ గారు ఈ సంకేతాలు రానున్న భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలని మీరే మీ వర్గాలు అంటే ప్రజాప్రతినిధులే పబ్లిక్గా మాట్లాడతారు, అటువంటిది ఏమన్నా అవకాశం లేదండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువ నాయకుడు లోకేష్ గారే ముఖ్యమంత్రి కాబట్టే ఇప్పుడు ఆయన కూడా మనకి పాదయాత్ర ఏదైతే మనకి యువగలం చేశాడో, యువగలంలో కూడా అన్ని రంగాలు, ఒక వ్యవసాయం అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, లేకపోతే మోటార్ ఫీల్డ్ అవ్వచ్చు, అన్ని రకాలతోటి చూశాడు. కష్ట నష్టాలు చూశారు, కష్ట నష్టాలు తెలుసుకున్నారు. దాని ప్రకారంగానే ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో అవగాహన చేసుకున్నాడు. ఈరోజు అందులో ఎడ్యుకేషన్ దాంట్లో ఈరోజు అన్ని స్కూల్స్లో కానీ గవర్నమెంట్ దాంట్లో కానీ ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కాబోయే ముఖ్యమంత్రి అంటే ఈ 5 ఏళ్లలో అనేది కాదండి, నెక్స్ట్ ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అనేది 100% అవుతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరం కలిసి ఎన్డీఏ కూటమిలో అటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.